ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ టేబుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్లో కూడా మనం టేబుల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు తెలిసిందే, మీరు కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్ళుంటే కొన్ని టేబుల్స్లో అయితే వాళ్ళు డేటా అనేది ఇచ్చుంటారు కదా. సో అట్లా మనం టేబుల్స్ యూస్ చేసుకుని డేటాని అయితే మనం అరేంజ్ చేయొచ్చు. అది ఎలాగంటే మనం రోస్ అండ్ కాలమ్స్లో మన డేటాని అయితే ఫిల్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి రోస్ అనమాట, ఇది వచ్చేసి మనకి కాలమ్స్. అండ్ అలాగే హెచ్టిఎంఎల్లో మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ మీరు చూడొచ్చు. మనం దానికోసం టేబుల్ అనే ఒక ట్యాగ్ అయితే తీసుకుంటాం. ఈ టేబుల్ ట్యాగ్ అనేది మన బాడీ ట్యాగ్లోనే అయితే యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి టేబుల్ ట్యాగ్ తీసుకొని టేబుల్ ట్యాగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయిపోయింది కదా, మధ్యలో వచ్చేసి టీఆర్. సో టీఆర్ అంటే ఏంటంటే టేబుల్ రో అనమాట. అంటే మనకి ఇలా వస్తుంది అనమాట రో అన్నది. సో టేబుల్ రో అనే ట్యాగ్ అని తీసుకున్నాను, మళ్ళీ ఎండ్ చేశాను. మధ్యలో ఏం చేశాను, టీహెచ్ అని తీసుకున్నా. సో టీహెచ్ అంటే ఏంటంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా సరే టేబుల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం హెడ్డింగ్ అన్న తీసుకుంటాం. ఇక్కడ కంపెనీ అని తీసుకున్నాను, కాంటాక్ట్, కంట్రీ అని తీసుకున్నాను. తర్వాత కంట్రీ జర్మనీ, అలాగే మనకి కంపెనీ నేమ్, ఇట్లా మనకు వస్తుంది కదా డీటెయిల్స్. అంటే ఫస్ట్ ఉన్నది మనకి హెడ్డింగ్ లాగా అనమాట. కాబట్టి మనం టీహెచ్ అని తీసుకున్నా ట్యాగ్. టీహెచ్ లోపల ఫస్ట్ కంపెనీ అని తీసుకుంటే ఫస్ట్ మనకు ఫిల్ అయ్యేది ఏంది, కంపెనీ. ఎందుకంటే టేబుల్ ట్యాగ్లో ఫస్ట్ రోలో మనకి కంపెనీ అన్నదైతే ఫిల్ అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ది హెడ్డింగ్ కాబట్టి నేను కంపెనీ అని తీసుకున్నాను. నెక్స్ట్ వన్ కాంటాక్ట్, అలాగే కంట్రీ. ఈ మూడు కూడా హెడ్డింగ్, ఎందుకంటే టీహెచ్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి. సో మనకి ఫస్ట్ రో అన్నది కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ ఇంకొక రో తీసుకున్నా. ఇంకో రో తీసుకొని ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఇప్పుడు మనం టీహెచ్ ట్యాగ్ తీసుకోకూడదు, టీడీ అని తీసుకోవాలి. సో టీడీ అంటే ఏంటంటే టేబుల్ డేటా అనమాట. అంటే ఆ టేబుల్లో మనం డేటా అన్నది ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ డేటా ఏంది, కంపెనీ నేమ్ ఇచ్చేసాము, తర్వాత కాంటాక్ట్, ఆ తర్వాత ఏంది కంట్రీ. కాబట్టి మూడు కూడా ఇచ్చేసాము అనమాట. అట్లా మనకి టేబుల్ రోకి సంబంధించిన ట్యాగ్ ఏ ఉంటుంది, టేబుల్ కాలంకి మనకి టీసీ అనే ఏం ట్యాగ్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రో అన్నది ఫిల్ అయితే మనకి ఆటోమేటిక్ కాలం అనేది వచ్చేస్తుంది కదా. కాబట్టి రో ఒకటి ఫిల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కాలం అన్నది ఉంటుంది. కాబట్టి దానికంటూ సపరేట్ ట్యాగ్ అయితే లేదు కాలంకి. కాబట్టి ప్రతి దగ్గర మనం రో అనేది తీసుకుంటాం. రో లోపల ఏంటంటే ఫస్ట్ రోకు మాత్రం మనం టీహెచ్ అనేది తీసుకోవాలి డేటా ఫిల్ చేయాలంటే, ఎందుకంటే అది హెడ్డింగ్. తర్వాత వచ్చే వాటన్నిటికీ టీడీ అనే ట్యాగ్ తీసుకోవాలి, అంటే టేబుల్ డేటా. ఈ టేబుల్ సెల్స్ అంటే కూడా ఇవే అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పేశాను, టీహెచ్ అలాగే టీడీ ఇవన్నీ కూడా మనకి టేబుల్ సెల్స్ అయితే అంటాము. ఒక్కొక్కటి కూడా ఒక్కో సెల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికోసం టేబుల్ ట్యాగ్ అయితే తీసుకోవాలన్నమాట. టేబుల్ ట్యాగ్ లో మనం టేబుల్ రో అనే ట్యాగ్ అయితే తీసుకోవాలి. చెప్పాను కదా మనకి టేబుల్ రోస్ ఒకటే ఉంటాయి. ఇప్పుడు రో తీసుకున్న తర్వాత రోలో ఏం చేస్తాము, ఫస్ట్ టేబుల్లో మనకి హెడ్డింగ్స్ అయితే రావాలి కాబట్టి టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ అయితే తీసుకోవాలన్నమాట. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అని. ఇప్పుడు వచ్చేసి టేబుల్ హెడ్డింగ్ ఏం తీసుకుందాము, నేమ్ అయితే తీసుకుందాం. సో నేమ్ అనేది తీసుకున్నాను. తర్వాత మళ్ళా ఇంకొక టేబుల్ హెడ్డింగ్ అయితే తీసుకుందాం. సో రోల్ నెంబర్ అయితే తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇంకో టీహెచ్ తీసుకొని ఏజ్ అనేది తీసుకుందాం. అంటే నేమ్, రోల్ నెంబర్, ఏజ్ అంటే 3 కాలమ్స్ కి సంబంధించిన టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు హెడ్డింగ్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి index.html ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మనకి ఈ టేబుల్ హెడ్డింగ్ అనేది క్రియేట్ అయింది లేదన్న ఒకసారి చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి నేమ్, రోల్ నెంబర్, ఏజ్ అని వచ్చేసింది. కానీ ఇక్కడ ఎటువంటి టేబుల్ అనేది లేదనమాట. ఎందుకంటే పక్కనే వచ్చేసాయి, మనకి ఎటువంటి టేబుల్ కనిపించట్లే. సో టేబుల్ అనేది ఎందుకు కనిపించట్లేదంటే మనం ఎటువంటి కలర్ అనేది తీసుకోలేదనమాట. సో మనకి ఎటువంటి కలర్ తీసుకోలే కాబట్టి మనకి కనిపించదు అనమాట. సో దానికోసం ఏం చేయాలి, మనం సిఎస్ఎస్ అయితే తీసుకోవాలి అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకుంటా. దానికోసం ఏం చేయాలి మీకు తెలుసు, స్టైల్ ట్యాగ్ అయితే తీసుకోండి. సో స్టైల్ ట్యాగ్ అయితే తీసుకున్న తర్వాత స్టైల్ ట్యాగ్లు ఏం చేస్తారంటే టేబుల్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం టేబుల్ వీటికి మనం బార్డర్ కలర్ అనేది ఇస్తున్నాం కాబట్టి టేబుల్ అలాగే టీహెచ్ అనేది తీసుకోండి. సో టీహెచ్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం టీహెచ్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తాం. అంటే అది కూడా ఒక సెల్లే కదా మనకి, కాబట్టి టీహెచ్ అని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీడీ అనమాట. సో టీడీ కూడా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీని లోపల బార్డర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి బార్డర్ అనేది లేదు కదా మనకి, కాబట్టి బార్డర్ అనేది తీసుకున్న తర్వాత 1 పిక్సెల్ అయితే తీసుకుంటున్నా బార్డర్ సైజ్ అనేది. అండ్ అలాగే కలర్ వచ్చేసి సాలిడ్ బ్లాక్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదో కలర్ అయితే తీసుకోండి. అండ్ అలాగే నేను వచ్చేసి ఇంకొక రో కూడా తీసేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి టీడీ ఇస్తున్నా. సో టీడీ అంటే ఏంటి తెలుసు కదా, డేటా
డేటా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేమ్ అయితే ఇవ్వండి. సో నేను నా నేమ్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఏజ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనేది వచ్చేసింది, అలాగే టేబుల్ డేటా అనేది కూడా వచ్చేసింది. ఇప్పుడు 2 రోస్ అయితే క్రియేట్ అయిపోయినాయి, అంటే మనకి కాలం కూడా క్రియేట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీని అయితే సేవ్ చేస్తారనమాట. సేవ్ చేసి ఏం చేస్తానంటే బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు టేబుల్ అనేది మనకు వచ్చేసింది. సో టేబుల్ వచ్చేసింది, డేటా కూడా మనకైతే ఫిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి కావాలంటే ఇక్కడ మీరు దీన్ని బార్డర్ అనేది సైజ్ కావాలంటే మీరైతే పెంచవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 పిక్సెల్ తీసుకున్నారు అనుకోండి, సేవ్ చేసా 5 పిక్సెల్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి సైజ్ అన్నది పెరగద్దు అనమాట. మీరు చూడొచ్చు బార్డర్ సైజ్ అన్నది. అండ్ అలాగే మీరు కలర్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి రెడ్ అని తీసుకున్నారు అనుకోండి, సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి, మనకి రెడ్ కలర్ లోకి అయితే బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ కావాలంటే ఇక్కడ మీరు వచ్చేసి కలర్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. వాటికి నార్మల్ కలర్ అయితే ఉంటుంది కదా, సో ఆ కలర్ కూడా మీరు అయితే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే బ్లాక్ కలర్ లో ఉంది కాస్త మనకి బ్లూ కలర్ లోకి అయితే వచ్చేసింది అనమాట. అట్లా మన కలర్ చేంజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డరు, ఈ సైజు ఇవన్నీ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మన టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము ఏంటనేది. సో నార్మల్ టేబుల్ క్రియేట్ చేస్తే క్రియేట్ అవ్వద్దు, కానీ మనకి టేబుల్ అనేది కనిపించదు అనమాట, ఎందుకంటే దానికి ఎటువంటి బార్డర్ అనేది లేదు కాబట్టి. సో ఉన్న బార్డర్కి కలర్ అయితే లేదు కాబట్టి బార్డర్ సైజ్ తీసుకొని కలర్ చేంజ్ చేస్తే ఆ బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియో అనిపించిందని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.